నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనము ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి చూసుకుంటే సో ఇక్కడ ప్రైవేటు సంస్థలు అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలు అనేటివి రెండు ఉంటాయి. సో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి సెలవులు అయితే ప్రకటిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సో ప్రైవేటు సంస్థలో ఉన్నటువంటి పాఠశాలల ఉపాధ్యాయులే కావచ్చు అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యమే కావచ్చు క్యాన్వర్సింగ్ అయితే నిర్వహిస్తుంది. ఆ క్యాన్వర్సింగ్లో ఏమని చెప్తారంటే ఆ యొక్క ప్రైవేట్ స్కూలు ఏదైతే ఉందో కొన్ని పేర్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ పేర్లు అయితే నేను తీసుకోదలుచుకోలేదు. కాకపోతే మా స్కూల్లో నాణ్యమైన విద్య మేము అందిస్తాము. అదేవిధంగా పిల్లోడు ఎల్కేజీ నుంచి వాడు 10th వెళ్ళేసరికి వాని యొక్క ఫీజు గురించి వాళ్ళకు తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడము, అదేవిధంగా వాళ్ళ స్కూల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ప్లే ఏ విధంగా ఆడిపిస్తారు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన ఫీజుల వివరాల గురించి ఆ క్యాన్వర్సింగ్లో ఆ యొక్క ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా దాంట్లో చదువుకున్న విద్యార్థులకైతే ఈ ర్యాంక్స్ వచ్చినాయి ఆయన అయితే చేస్తారు కదా. సో గవర్నమెంట్ స్కూల్ ఏం తక్కువ? అసలు ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? గవర్నమెంట్ స్కూల్ను అసలు ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకు పట్టించుకోరు? ఎందుకు? చదువుకునేటప్పుడైతే గవర్నమెంట్ జాబులు రావాలి కానీ చదువుకునే పిల్లలకు మాత్రము గవర్నమెంట్ స్కూల్లో అక్కర్లేదా? సో తల్లిదండ్రులు ఇది మీరే ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే దేంట్లో తక్కువగా ఉంది? సో అక్కడ ఉపాధ్యాయులు లేరా? సో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు. సో తరగతి గదుల గురించి చూసుకున్నా, అక్కడ ఉన్నటువంటి విద్య గురించి చూసుకున్నా, అక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి చూసుకున్నా ఎందుకంత భయపడుతున్నారు? ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి పోలిస్తే ప్రైవేట్ స్కూల్కే ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కార్పొరేట్ అని చెప్పేసి ప్రైవేట్ వ్యవస్థ అని చెప్పేసి సో విద్య పేరు మీదనైతే ఇక్కడ చిన్నపాటి బిజినెస్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్కేజీ నుంచి ఆ విద్యార్థి 10వ తరగతి చదివేదాకా ఆ విద్యార్థికి అయ్యే ఖర్చు కొన్ని లక్షలలో కొన్ని స్కూళ్ళలోనైతే ఉన్నంత సంపన్నులైతే కోట్లలో పైసలు హెచ్చించి ఆ యొక్క విద్యార్థికి అయితే విద్యాబుద్ధులు అవసరమయ్యే విధంగా చెప్పించే ప్రయత్నం అయితే చేస్తారు తల్లిదండ్రులు. సో అందరూ తల్లిదండ్రులు సంపన్నులై ఉండరు కదా. సో మరి పేదవారికి దిక్కేంటి? సో పేదవారికి గతి ఏంటి? సో పేద విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి చదివించాలి, ఉన్నత శిఖరాలకు పంపించాలి, ఉన్నత శిఖరాలు కూడా నా కొడుకే కానీ కూతురే కానీ అధిరోహించాలి అనే ఆశలైతే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అదేవిధంగా పేద వర్గాలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఎక్కడ మిస్ అవుతుంది? తల్లిదండ్రులు దగ్గర మిస్ అవుతుందా, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే సంస్థ ఉందో ఈ సిస్టమ్ దగ్గర మిస్టేక్ అనేది జరుగుతుందా? ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఎందుకు లేవు? మరి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అధునాతనమైన టెక్నాలజీ ఇక్కడ కూడా ఉండాలి కదా. కంప్యూటర్సే కావచ్చు, ప్లే గ్రౌండే కావచ్చు, ఆ పిల్లగాళ్ళు చదువుకునేటువంటి పరిసరాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువులు చెప్పే ఉపాధ్యాయులే కావచ్చు, అత్యంత శక్తివంతమైన అత్యంత నైపుణ్యమైన విద్యా విధానాన్ని గవర్నమెంట్ స్కూల్కు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అందించే విధంగా ఉంటే సో గవర్నమెంట్ స్కూళ్ళు కూడా డెవలప్ అయితే కదా. సో గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థులు చదవడానికి ఎక్కువగా సుముఖత చూపుతారు కదా. సో ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అంటే విద్యను ఒక వ్యాపారం లాగా చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళు అనేటివి మరుగున పడుతున్నవి. సో మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల దగ్గరనైతే గురుకులాలు ఉంటాయి. నేను చదువుకునేటప్పుడు మా అమ్మ మా నాన్న మా అన్నలు చదువుకునేటప్పుడు కూడా సో గురుకులాలు అనేటివి ఎంతో అభివృద్ధి చెంది ఏపీఆర్జేసీ పరీక్షలు అని చెప్పేసి 4వ తరగతిలో 10వ తరగతిలో 7వ తరగతిలో ఇలా కొన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులనైతే కొన్ని సీట్లు కేటాయించి వాళ్లకు ఉన్నత చదువులు చదివే వెసులుబాటు కల్పించింది గవర్నమెంట్. అలాంటి పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో అలాంటి పరిస్థితులు ఏవి కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడికి మా కొడుకును కానీ మా కూతురుని కానీ పంపిస్తే సో అక్కడ వాళ్ళు పెట్టేటువంటి భోజనము ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టేటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో సరిగ్గా లేదు. అంటే అక్కడ సిస్టమ్ బాగాలేదు. అక్కడ ఉన్నటువంటి భోజనము నా కొడుకే కానీ నా కూతురే కానీ తింటే అనారోగ్యం
అనారోగ్యం పాలవుతున్నారు అనేది తల్లిదండ్రుల మెదట్లో బాగా నాటుకుపోయిన ఒక ప్రశ్న. సో గురుకులాలలో కూడా మనం చూసుకుంటే చదువుకోవడానికి ఒక లైబ్రరీ ఉండదు, చదువుకోవడానికి ఒక సరైనటువంటి ప్లేసు, సరైనటువంటి ప్రాంగణం ఉండదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అవేర్నెస్ వాతావరణము సరిగ్గా ఉండకపోవడము, బాత్రూమ్సే కానీ వాష్రూమ్సే కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మెస్సే కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమస్యల మయమైపోయింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ గురుకులాల్లో కానీ అందుకే విద్యను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. సో పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకులను ప్రైవేట్కే పంపించే విధానంలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు మంచి ఫెసిలిటీస్ ఉంటే ప్రజలు, అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకులకు వాళ్ళ కూతుర్లకు ఇదే గవర్నమెంట్ వ్యవస్థలో మంచి నాణ్యమైన విద్యను అందించే విధంగా తయారవుతారు. కాబట్టి దయచేసి జనాలారా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ను చేంజ్ చేయాలి. ఫస్ట్ ముందుగా తల్లిదండ్రులు మారాలి, వాళ్ళ భావజాలం మారాలి. ఎందుకు నా కొడుకును ప్రైవేట్ స్కూల్కే పంపించాలి, గవర్నమెంట్ స్కూల్లో కూడా నాణ్యమైన విద్య ఉంది కదా, నాణ్యమైన విద్య లేకపోతే ఒకవేళ గవర్నమెంట్ తోటి కొట్లాడి సాధించి తెచ్చుకోవచ్చు అనే విధానాన్ని ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ను ప్రిపేర్ చేసుకున్నారనుకో, ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో విద్య ఉన్నతంగా చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు కాలేదా, ఐపీఎస్లు కాలేదా, పోలీస్ వ్యవస్థలో లేరా, లాయర్స్ లేరా, న్యాయ వ్యవస్థలో లేరా? ఎందుకు గవర్నమెంట్ వ్యవస్థను చిన్న చూపు చూడొద్దు. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద, అదేవిధంగా ప్రైవేటు కాన్వెంట్ స్కూల్ మీద మీ అభిప్రాయాన్ని అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.